హాయ్, నేను మీ శ్రీకాంత్. అందరికీ నమస్కారం. 3 ఫేజ్ మోటార్ లోపల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తీరా మనము నారు వేసిన తర్వాత నాటేసే సమయం లోపల మోటార్ లేదా ట్రాన్స్ఫార్మర్లు ఇట్లాంటివి సతాయిస్తూ ఉంటే రైతుకు అంతకు మించిన బాధ ఒకటి ఉండదు. సో కాబట్టి ఈ ప్రాబ్లం అనేది నాకు తెలుసు. నేను మీ రైతు మిత్రుడిని. ఇంకా నాకు కూడా 1 ఎకరా పొలం ఉంది కాబట్టి నేను మెకానిక్ ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉంటాను. ఆ బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మోటార్ కాలిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రకరకాల మనకు తెలిసి ఆ ప్రాబ్లమ్స్ అనేవి. కాబట్టి ఇందులోపల ఒక ప్రాబ్లం అనేది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రాబ్లం అనేది ఏంది అంటే 3 ఫేజ్ మోటార్ లోపల నడుస్తూ ఉన్నప్పుడు 2 లేదా 5 నిమిషాలు అట్లా నడుస్తూ తర్వాత మోటార్ అనేది ఆఫ్ అవుతూ ఉంటుంది. సో దీనికి గల కారణం ఏముంటుంది అని చెప్పేసి రైతులు బాధపడుతూ ఉంటారు. మెకానిక్ కూడా రాలేని సమయం ఉంటుంది, ఇంకా మోటారు ఖరాబ్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి మన పొలం ఎండిపోతూ ఉంటుంది. సో దీని గురించి ఈరోజు ఖచ్చితంగా నేను సమాధానాన్ని అయితే ఇస్తాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగవచ్చు. మీరు నా నంబర్ కూడా ఇచ్చాను. చాలామంది ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇక్కడ నల్గొండ డిస్టిక్ సైడ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. మా నాన్న లేడన్నా, మరి ఇక్కడ 3 ఫేజ్ మోటార్లో ప్రాబ్లం ఉంది, మీ వీడియో చూశాను అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆయనకు నేను చెప్పాను ఇట్లా అని చెప్పేసి, ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను సమ్ము. తర్వాత ఆయనకు అర్థం కాకపోవడంతో మీకు అర్థం కాకపోతే మెకానిక్ని పిలిపించి అడగండి అన్న అని చెప్పి చెప్పాను నేను. ఎందుకంటే అన్ని విషయాలు కూడా ఫోన్లో చెప్పలేము మనం. ఫోన్లో చెప్పిన ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే 3 ఫేజ్ మోటార్ గురించి అక్కడ తెలియంది చేతి పెట్టిండి అనుకో ఎలక్ట్రికల్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా తెలిసిన వారు మాత్రమే చేద్దాం. ఓకే, మా వీడియోలు ఇంకా నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా కొత్త వారైతే నా వీడియోలని చూస్తున్నటువంటి వారు ఇంకా నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే బెల్ అనేది ఆల్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా నా యొక్క నోటిఫికేషన్స్ కొత్తవి వస్తూ ఉంటాయి. కాబట్టి చూద్దాం ఈ వీడియోలో అసలు ఈ మోటార్ యొక్క ప్రాబ్లం ఏంటుందని క్లుప్తంగా మీకు వివరిస్తాను, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి. చూడొచ్చు, ఇది మా యొక్క 3 ఫేజ్ మోటార్ యొక్క స్టార్టర్. సో దీంట్లోపల మనకు ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ మోటార్ సరిగ్గా నలవకపోవడానికి కారణం ఏముంటుందంటే క్లుప్తంగా అర్థం చేసుకోండి. ఏముంటుందంటే ఫస్ట్ అనేది లో స్పార్కింగ్ ఫ్యూజ్ లోపల మనం తీగలు ఇట్లా జుట్టేస్తాం. చాలా వరకు అట్లనే నడుస్తాయి. కానీ కరెక్ట్ పద్ధతి ఏంటి అంటే ఫ్యూజ్లకు మనము స్క్రూ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి వైర్కి. సో మరో వీడియోలో నేను క్లుప్తంగా చెప్తాను దాని గురించి. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా సర్క్యూట్ ఖరాబ్ అయినట్లయితే మనకు లైట్ అనేది చూపిస్తుంది, కానీ స్టార్టర్ అనేది మనకు ఆన్ అవ్వదు, అంటే స్టార్ట్ అవ్వదు. ఇందులో ఏదైనా సర్క్యూట్ ప్రాబ్లం ఉంటే కూడా మోటార్ అనేది ఆన్ అవ్వదు. సో ఫస్ట్ ప్రాబ్లం అది. ఇంకోటి మనకు ఒకవేళ ఇది బటన్ అనేది ఫెయిల్ అయితే కూడా ఒక్కోసారి మోటార్ అనేది ఎత్తుకోదు. ఈ ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం. రెండవ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఏదైనా లూజ్ కనెక్షన్ వైర్లు ఉంటే కూడా చూసుకోవాలి. ఇంకోటి ఈ రెండో ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఏదైతే మ్యాగ్నెట్ కాయిల్ ఉంది కదా, మ్యాగ్నెట్ కాయిల్ ఒకవేళ ఓకే ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. అది ఒకవేళ ఓకే లేకపోతే మీరు దాన్ని మార్చుకోవచ్చు. దానివల్ల కూడా స్టార్టర్ అనేది స్టార్ట్ కాదు. మూడో ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ రిలే ఏదైతే ఉందో రిలే లోపల మనం ఇక్కడ ఇవి ఓపెన్ ఉండడం వల్ల బల్లులు వచ్చేసి దాంట్లోపల చొచ్చి అవి చనిపోతూ ఉంటాయి. అది ఫేస్ న్యూట్రల్ అయితే దానివల్ల కూడా మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. చిన్నదైనా సరే కానీ దానివల్ల మన పెద్ద మోటార్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఎక్కడ కట్టిపుల్లలు కానీ అట్లాంటివి ఏం పెట్టద్దు. మళ్ళీ ఇంకోటి చాలా పెద్ద తప్పు ఏం చేస్తారంటే స్టార్టర్ ఒకవేళ ఆగనట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కర్ర లాంటిది తీసుకుంటారు. ఇట్లాంటి కర్ర లాంటిది తీసుకొని ఏం చేస్తారంటే ఇది పడిపోకుండా ఇట్లా పెట్టేస్తారు. కానీ ఇది చాలా తప్పు. అసలు ఈ పని అసలు చేయొద్దు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే మీకు అంతవరకు మోటార్ అయితే నడుస్తుంది, కానీ దాని ఎఫెక్టు మొత్తము స్టార్టర్ పైన పడుతుంది. ఫస్ట్ విషయం. రెండవది కేబుల్ హీట్ అయిపోతుంది. ఈ కేబుల్ ఏదైతే ఉందో కేబుల్ అనేది హీట్ అయిపోతుంది. దానివల్ల మీకు అసలు కేబుల్ అనేది పనికి రాకుండా అయిపోతుంది. హీట్ అయిపోయి మెల్ట్ అయిపోతుంది. ఒక్క దగ్గర మొత్తం ముద్ద కట్టుకపోతుంది. ఇంకా మోటార్ అయితే ఖచ్చితంగా కాలిపోతుంది. నాకు తెలిసి ఇక అది పనికిరాదు అసలు అట్లా. కాబట్టి అట్లా చేయకండి. మోటార్ ఏదైనా ఫస్ట్ ఫాల్ట్ ఉందా అనేది చూసుకోండి. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే అయిపోయినాయి. ఇంకోటి నాలుగో ప్రాబ్లం వచ్చేసి మీకు ఏం ప్రాబ్లం ఉండడం వల్ల ఇది వస్తుందనేది మీరు తెలుసుకోవడానికి క్లుప్తంగా చెప్తున్నాను. మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యూజ్లు అనేవి తీసేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకున్నారు కదా, ఈ ప్రాబ్లం చెక్ చేసే ముందు కూడా మీరు ఒకవేళ పవర్ అవసరమైతేనే ఫ్యూజులు పెట్టుకోండి, లేదంటే మీరు తీసేసుకోండి. ఫ్యూజులు తీసేసుకున్న తర్వాత ఈ కేబుల్ తీసేయండి. ఫస్ట్ ఈ కేబుల్ తీసుకున్న తర్వాత పక్కకు పెట్టేసేయండి. దీన్ని ఈ 3 వైర్లు పక్కకు పెట్టేసిన తర్వాత ఫ్యూజులు పెట్టేసి అప్పుడు ఆటోమేటిక్ ఆన్ చేయండి. ఒకవేళ 5 లేదా 10 నిమిషాల తర్వాత మీరు బంద్ అయిందని అనుకుంటున్నారు కదా, కేబుల్ తీసిన తర్వాత బంద్ కాకపోతే అది మోటార్ ప్రాబ్లమే.
లేదు కేబుల్ తీసిన తర్వాత కూడా ఇక్కడ మోటార్ అనేది ఆఫ్ అవుతుందంటే ఇక్కడ ఈ సర్క్యూట్లో ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ స్టార్టర్లో ఏదైనా ప్రాబ్లం ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి మీకు మోటార్ అనేది బాడీ షాక్ అనేది చూసుకోవచ్చు. సో మోటార్ బాడీ షాక్ అనేది చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మోటార్ బాడీ షాక్ ఉన్నట్లయితే కూడా ఇక్కడ మోటార్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో బాడీ షాక్ ఇట్లా చెక్ చేసుకోవాలను మీరు డీసీ టెస్టర్ అనేది నా వీడియోలలో ఉంటుంది. ఆ డీసీ టెస్టర్ని మీరు ఒక్కో వైర్ని తీసుకుపోయి మీరు అక్కడ బాడీ ఉంది కదా ఆ బాడీకి ఒక వైరు, తర్వాత ఈ దీనికి ఒక వైరు, ఏది ఇక్కడ ఆర్వైబి వైర్లు ఉన్నాయి కదా కేబుల్ వైరు, దీనికి ఒకటి పెడితే మధ్యలో సౌండ్ వచ్చిందంటే ఖచ్చితంగా అది బాడీ షాక్ ఉన్నచ్చే. మీరు లైట్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మీటర్తో కూడా, క్లాంప్ మీటర్తో కానీ లేదంటే చిన్నగా మల్టీమీటర్ ఉంటుంది కదా దాంతో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు బాడీ షాక్ కంటిన్యూటీతోని. సో ఆ విధంగా చిన్నగా సింపుల్గా నేను ఒక డీసీ టెస్టర్ని అక్కడ తయారు చేసి ఇచ్చాను. దాంతో సౌండ్ వస్తుంది, మంచిగా చెక్ చేసుకోవచ్చు దాంతో. సో బాడీ షాక్ అనేది ఈ మోటార్కు ప్రాబ్లం వచ్చింది. ఒక 2 రోజుల క్రితం నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి అడిగితే అదే ప్రాబ్లం ఉందని చెప్పాను నేను. తర్వాత సేమ్ అదే ప్రాబ్లం మా మోటార్లో కూడా వచ్చింది. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే రైతు మిత్రులకు ఖచ్చితంగా కామెంట్ చేసి నన్ను అడగండి. ఫోన్ చేస్తూ ఉంటారు చాలామంది, నల్గొండ, ఖమ్మం, తర్వాత ఇక్కడ వరంగల్ కానీ నిజామాబాద్ నుంచి కానీ ఇట్లా ఫోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను దానికి సమాధానం అయితే ఇస్తాను. మోటార్ కాలిపోయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వైండింగ్ అయితే చేయించండి. ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా, ఇంకా కేబుల్ ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా మంచిగా టేప్ వేసేసుకొని జాగ్రత్తగా దించుకొని మోటార్ నడిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఖచ్చితంగా మోటార్ అనేది ఆఫ్ కాదు. రైతు మిత్రులకు నా వీడియో అయితే నచ్చి ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. దాంతో ఆ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు. కాబట్టి ఇంకా మీ గ్రూపుల లోపల షేర్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు కూడా సపోర్ట్ అయితే ఇంకా మరిన్ని వీడియోల్ని చేయగలుగుతాను. బెల్ అనేది ఆల్ అని పెట్టుకోండి, ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అందుతుంది. ఇంకా కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, మరి ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఫోన్ కూడా చేస్తున్నారు చాలామంది. రైట్, మరి జై హింద్, జై కిసాన్, జై భారత్.